వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సరిగ్గా ఓడించేసామని కోపం అనవసరం ప్రదర్శిస్తారు. ఓడిపోయిన తర్వాత సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎంత సెక్షన్ కానీ బాధపడిన వాళ్ళు ఉన్నారు. మేము అనవసరంగా ఓడించేసాం జగన్ని అనే బాధ కనబడతా ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు లబ్ధి పొందిన పద్ధతి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు మనం గత 1 year చూస్తున్నాం, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నన్ను ఓడించి మీరు తప్పు చేశారని ఏ రోజు అనలేదు. మీరు మోసపోయినారు అంటున్నారు తప్ప, వారు చెప్పిన మాటలకు మోసపోయినారని చెప్తున్నారు తప్ప, నన్ను ఓడించారు, మీరు తప్పు చేశారు, పొరపాటు చేశారన్న మాట ఇంతవరకు జగన్ గారు అలా. గతంలో చాలా రాజకీయ నాయకుల్లో, పర్టికులర్ చంద్రబాబు గారిలో ఓడించిన మొన్న మహానాడులో కూడా చూస్తున్నాం, అప్పుడు ఓడించి తప్పు చేసినారు, జగన్ గెలిపించి తప్పు చేసినారు, నన్ను అనే మాట చాలాసార్లు చెప్తారు. కానీ జగన్ గారి నోటుకుండా ఇప్పటి వరకు నాకు ఓటు వేయకుండా మీరు తప్పు చేశారని కాకుండా, మీరు వాళ్ళు నమ్మి మోసపోయినారు అంటున్నారు తప్ప, అది ఒక వాల్యూ పెరుగుతుంది. అంటే ఆయన మనసు నుంచి వచ్చింది కదా, నటించింది కాదు కదా. కాబట్టి జగన్ గారు ఆ క్యారెక్టర్ అనేది జనానికి బాగా ఆకట్టుకుంటా ఉంది, రియలైజ్ అవుతున్నారు. అవును, ఖచ్చితంగా నాకు మొదటి నుంచి కనపడింది ఏంటంటే, జగన్ గారిని ఓడించి తప్పు చేసినామా అనేది ఒక ఓడిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి రావడం అనేది. రైట్.